శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి 5 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు హాజరయ్యారు. పురవీధుల మీదుగా సాగిన ర్యాలీ అనంతరం బస్టాండ్ ఆవరణంలో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో పలువురు నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ అంశంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక దీక్ష ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్పతో పాటు నీటి ఎత్తిపోతల పథకం కోఆర్డినేటర్, బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హలుకూరు కాంతరాజు, గోవర్ధన్ రెడ్డి, 5 మండలాల కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈ డిఎస్సి అక్రమాలపైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేకమైనటువంటి వాగ్దాన ఎన్నికల సమయంలో ఇచ్చినారు. వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయం, అక్రమం, దుర్మార్గం జరుగుతూనే ఉంది. కానీ కేవలం అర్హులైనటువంటి డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దానికి ఆధారాలతో సహా నిరూపిస్తామని మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారు తెలిపితే మీరు నిమ్మకు నీరెత్తకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా స్పోర్ట్స్ కోటా కింద 20-30 లక్షల రూపాయలకు మీరు ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి వాస్తవం కాదా అని అడుగుతున్నాను. అదేవిధంగా కేవలం ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అక్కడి రొళ్ళ, అమరాపురం, గుడిబండ, మడకశిర మండలాలకు కేటాయించినటువంటి ట్రాన్స్ఫర్లను తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరిద్దరు అక్కడ గుంపులుగా ఏర్పాటు చేసి అవినీతిని ఆక్రమించి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది దుర్మార్గం. దీనిని మీరు ఎలాగైనా సరే రైతులందరూ వ్యవసాయ భూముల్లో సేద్యం చేసేవాళ్ళే. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. మీరు సీనియారిటీ ప్రకారం ఈరోజు మడకశిర ప్రాంత వాసులకు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయాలి. అధికారం ఎవరు కాదు. ఇదే విధంగా మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మాటలకు, ఒత్తిళ్లకు పనిచేస్తే మీ కార్యాలయాల వద్ద మేము దీక్ష చేయడానికి పూనుకుంటామని, ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా సరే మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు అన్యాయాన్ని ఎత్తి చూపితే సోషల్ మీడియాల ద్వారా మన కార్యకర్తలను బెదిరించడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నాను. చాలా రోజులు ఇటువంటి దుర్మార్గాలు, ఇటువంటి దోపిడీలు, ఇటువంటి ఇది జరగదు. ఎల్లవేళలా కాలం ఇదే రీతిలో ఉండదు. ఖచ్చితంగా రాబో ఎన్నికలలో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. ఆ రోజు 1కి 2 సార్లు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అర్హులైనటువంటి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసేంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జై జగన్, జై